వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. సో టైం వచ్చేసి ఇప్పుడు 11:30 అవుతుంది. యాక్చువల్లీ నేను 10:40కి అలా లేచాను. అది కూడా అమెజాన్ ఏమంటారు డెలివరీ పర్సన్ కాల్ చేస్తే ఆ కాల్‌తో లేచాననమాట. సో లేవంగానే నేను ఒక అన్బాక్సింగ్ వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ షేర్ విత్ యూ అనిపించింది. సో ఇప్పుడు నేను షేర్ చేస్తాననమాట మీకు. యాక్చువల్లీ నేను అమెజాన్ నుంచి ఫోటో ఫ్రేమ్స్ ఆర్డర్ చేశాను. సెట్ ఆఫ్ 8 అనుకుంటా. 8 ఫోటో ఫ్రేమ్స్ చేశాను. బట్ ఆర్డర్ చేసిన తర్వాత అది షిప్పింగ్ అయిన తర్వాత దాని తర్వాత నేను ఆ లెంత్‌ని క్యాలిక్యులేట్ చేసుకొని ఇది చాలా చిన్నగా అవుతుంది అని అప్పుడు అనిపించిందనమాట. ఆర్డర్ చేసే ముందు నేను చూడలేదు. బట్ ఎనీవేస్ ఇంకా ఆర్డర్ వస్తుంది కదా! దానికి ప్రోడక్ట్ చూసిన తర్వాత నేను అప్పుడు డిసైడ్ చేస్తా అని చెప్పేసి ఇంకా అలాగే ఉన్నాను. సో ప్రోడక్ట్ అయితే 3 డేస్‌కి థర్డ్ డే ఆర్ ఫోర్త్ డేకి అనుకుంటా రిసీవ్ అయింది. సో అన్బాక్సింగ్ చేసి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నాకు నచ్చిందా నచ్చలేదా అన్నది చూద్దాము. సో మార్నింగే ఒక వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం. ఏదైనా ప్రోడక్ట్ వచ్చిన తర్వాత వెంటనే చూసేయాలనిపిస్తుందనమాట. సో ఆల్రెడీ చూసాను. బట్ మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో నేను స్టార్ట్ చేశాననమాట. అండ్ దీంతో పాటు నేను కొన్ని నైకా ప్రోడక్ట్స్ కూడా మీతో షేర్ చేసుకోవాలి. అది నేను ఆఫ్‌లైన్ పర్చేస్ చేశాను. సో ఎనీవేస్ ఈ హాల్‌ని నేను చూపిద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఆ ప్రోడక్ట్స్‌ని కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను. కావాలంటే మీరు ఆ సైట్‌లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోటో ఫ్రేమ్స్ కూడా మీకు ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే మీరు అమెజాన్‌లో పర్చేస్ చేయొచ్చు. నేను ప్రోడక్ట్ లింక్ పెడతాను. అండ్ ఇది మోస్ట్‌లీ చెప్తాను నేను వీడియో ఓపెన్ చేస్తూ ఉండగా నేను మీకు చూపిస్తూ ఉంటాననమాట. సో లెట్స్ అమ్మో! ఈ అమెజాన్ వాళ్ళు ఈ మధ్యన పెద్ద పెద్ద బాక్సెస్‌లో డెలివరీ చేస్తున్నారు. ప్రొడక్ట్స్ ఐ డోంట్ నో వై మేబీ కోవిడ్ రీజన్స్ వల్ల ఇలా చేస్తున్నారనుకుంటా. నేను చేసిన ప్రోడక్ట్ చిన్నదే మరీ పెద్దది కాదు. బట్ దానికి ఇంత పెద్ద బాక్స్ ఇచ్చారనమాట. చూద్దాం ఈ బాక్స్‌లో ఏముందో. నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. బికాజ్ ఏమంటారు దాన్ని ఏమంటారు? శానిటైజర్. గాడ్! శానిటైజర్ స్ప్రే చేశాననమాట మొత్తం బాక్స్ మొత్తము. తర్వాత కొంచెంసేపు అలా ఒక 20 మినిట్స్ అలా పక్కన పెట్టి ఓపెన్ చేసి చూసాను. అండ్ నేను మీన్‌వైల్ మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ పెద్ద బాక్స్‌లో మళ్ళీ ఇదొక చిన్న బాక్స్ బాక్స్ వేర్ యూ హ్యావ్ ఫ్రేమ్స్. ఓకేనా? ఇలా ఫ్రేమ్స్ ఇచ్చారు. ఇది ఒక సైజు, ఇది ఒక సైజ్ అనమాట. నేను సైజెస్ మీకు చెప్తాను. ఒకటేమో 5/4 ఇంకొకటేమో 5/6 అనుకుంటా. కొంచెం ఒక ఇంచ్ 2 ఇంచెస్ డిఫరెన్స్ ఉంది అంతే. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మీకు క్వాలిటీ నేను ఎలా ఉందో చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ సైజ్ నేను చూపిస్తాను మీకు. అంటే దీంతో పాటు మనకి ఇలాంటి ఒక కార్డ్ కూడా వచ్చింది. ఈ బ్రాండ్ వచ్చేసి సోలిమో అనే బ్రాండ్ నుంచి ఒక కార్డ్ అయితే ఇచ్చారు. ఈ కార్డ్. సో ఈ కార్డ్ అంటే ఫోటో ఫ్రేమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అమెజాన్‌లో వీళ్ళు సెల్లర్స్ అనమాట. సో ఎనీవే మనం ఫోటో ఫ్రేమ్‌ని ఓపెన్ చేద్దాము. సో ఇది వచ్చేసి ఫస్ట్ సైజు. సో దీనికంటే పెద్ద సైజ్‌వి కూడా మనకు వచ్చాయి. అంటే 2 ఇంచెస్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో దిస్ ఈస్ హౌ ద ఫోటో ఫ్రేమ్ లుక్స్ లైక్. ఇది గ్లాస్ అనమాట. సో ఇది మంచి గ్లాస్ అండ్ ఫ్రేమ్ వచ్చేసి కంప్లీట్ బ్లాక్ కలర్‌లో ఇచ్చారు. చాలా బాగుంది. ఇది కూడా ఫైబరే సో ఇది వుడ్ కాదు. దిస్ ఈస్ అ ఫైబర్. ఇది ఒక ఫైబర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి గ్లాస్. అండ్ బ్యాక్ సైడ్‌న మనకు వచ్చేసి ఇలా ఆబ్వియస్‌గా ఇవి ఇచ్చారనమాట 4 సైడ్స్. వేర్ మనం ఓపెన్ చేసుకొని ఇందులో ఫోటోస్ ఇన్సర్ట్ చేసుకోవడానికి. అండ్ హుక్స్ కూడా చాలా బాగానే ఇచ్చారు. 2 సైజ్ ఇచ్చారు. అంటే మనం ఇలా హారిజాంటల్‌గా అండ్ వర్టికల్‌గా కూడా పెట్టుకోవడానికి ఇలా ఇచ్చారనమాట హుక్స్. అండ్ ఇవి వచ్చేసి ఇట్లా కర్వ్డ్ హుక్స్ ఇచ్చారు. సో దట్ మనము నెయిల్స్ అంటే ఏవైతే మొలలు పెడుతుంటాం కదా అవి బయటకు కనిపించకుండా ఇలా ఇచ్చారు కొంచెం డిఫరెంట్‌గా. సో ఫ్రేమ్ అయితే ఇలా ఉంది. క్వాలిటీ చాలా బాగుంది. నేను పే చేసిన ప్రైస్‌కి క్వాలిటీ చాలా బాగుంది. అండ్ దీని అపియరెన్స్ బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ నాకు ఏంటంటే ఒక డిసప్పాయింట్మెంట్, నేను సైజ్ కరెక్ట్‌గా చూసుకోలేదు. క్వాలిటీ ఈజ్ అప్రిషియేటెడ్. క్వాలిటీ చాలా బాగుంది. చాలా నచ్చింది క్వాలిటీ నాకు. బట్ నాకు ఈ ఫ్రేమ్ చాలా చిన్నగా అనిపిస్తుంది. సో దట్ నేను రిటర్న్ చేయాలనుకుంటున్నాను. సో మీరు గనుక ఒకవేళ కావాలి అనుకుంటే యూ కెన్ గెట్ ఇట్. నాకు ఈ సెట్ ఆఫ్ 8 పీసెస్‌కి అరౌండ్ 850 రూపీస్ ఏమో పడింది. నేను ఎగ్జాక్ట్ ప్రైస్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ నేను పెడతాను. సో ఇలాంటివి ఇదే సేమ్ సైజ్ వచ్చేసి నాకు కదా ఇలాంటి సేమ్ సైజ్ వచ్చేసి 4 పీసెస్ వచ్చాయన్నమాట. సో హియర్ యూ కెన్ సీ
ఇలా 4 పీసెస్ వచ్చాయి. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మనకు గ్లాస్ బ్రేకేజ్ కానీ అలాంటివి ఏం లేవు. ఇవన్నీ ఒక 4 పీసెస్ అనమాట. పెద్దది. సో మనము ఇట్లా కంప్లీట్గా వాల్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బట్ నాకు ఎందుకో సైజ్ చిన్నగా అనిపిస్తుంది. జస్ట్ నేను ఒకసారి అయితే వాల్కి జస్ట్ ఇలా పట్టుకొని పెట్టి చూస్తాను. ఇఫ్ ఇట్ లుక్స్ గుడ్ దెన్ ఉంచుతాను, లేకపోతే రిటర్న్ చేస్తాను. దీనికంటే కొంచెం పెద్ద సైజ్ ఆర్డర్ చేస్తాను. అట్లీస్ట్ 7 ఇంచెస్ ఫ్రేమ్ ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. 7 ఇంచెస్ అంటే వేర్ వీ కెన్ ఫోటో పెట్టినా కానీ కూడా మనకు మంచిగా అనిపిస్తుంది నాకు. ఇది వేస్ట్ అనిపిస్తుంది. అంటే సింగిల్ ఫొటోస్ ఉంటాయి కదా, అంటే ఒక పర్సన్ ఫొటోస్ అయితే చాలా బాగా సెట్ అవుతాయి దీనికి. బట్ ఫ్యామిలీ ఫొటోస్ కానీ ఒక 2 to 3 మెంబర్స్ ఉన్న ఫొటోస్ కానీ బాగా కనిపించవని నాకు అనిపిస్తుంది. సో అది నా ఇంటెన్షన్, అంతే. అంతవరకు షేర్ చేస్తున్నాను. సో ఇవి కూడా వచ్చి 4 వచ్చాయి. అండ్ ఇవి కొంచెం చిన్న సైజ్ 4 అండ్ కొంచెం పెద్ద సైజ్ 4 వచ్చాయి. మొత్తం 8 పీసెస్. ఇది కంప్లీట్ వాల్ సెట్ అనమాట. ఫ్యామిలీ ఫొటోస్ కానీ అవి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. అదే ఇంటెన్షన్ తోటి తెప్పించాను. బట్ ముందే చూసుకుంటే బాగుంటుండే, ఎందుకంటే 3 days ఆల్రెడీ వెయిట్ చేశాను దీనికోసము. బట్ ఫైనలీ సో ఇలా వచ్చాయి. క్వాలిటీ నేను ఆల్రెడీ మీకు చూపించాను. సో అది అనమాట. సో నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, మీరు కనుక ఏమైనా ప్రోడక్ట్స్ ఆన్లైన్ ఆర్డర్ చేస్తే అంటే అమెజాన్లో ప్రాబ్లం ఏం లేదు. మనము ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ కానీ చేసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే మనము ఆల్రెడీ వెయిట్ చేస్తాం కదా ప్రోడక్ట్ కోసము. సో ఫస్ట్ మనం మంచిగా చూసి తీసుకోవడం బెటర్ అని నేను చూసాను. బట్ నాకు మరీ ఇంత చిన్నగా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఒక ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. అంటే ఇన్ కేస్ మనం ఇంకా ఏమైనా ప్రోడక్ట్స్ కొనాలంటే మంచిగా చూసి వెతికి తీసుకుంటామని ఒకటైతే అర్థమైంది. సో దాట్స్ ఇట్. అండ్ దీనిపైన ప్రైస్ ఇచ్చారు. ప్రైస్ వచ్చేసి 899, అంటే 900 రూపీస్లో మనకి 8 పీసెస్ ఆఫ్ సెట్ వస్తుంది. సో మీకు కావాలంటే డీల్ చాలా బాగుంది. బట్ ఫ్రేమ్ సైజ్ చాలా చిన్నగా. సో చూసారు కదా, ఇది అనమాట నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన ప్రోడక్ట్. ఇందులో అయినా కొంచెం పెద్ద సైజ్ ఉన్న ఫ్రేమ్ని తీసుకుందాం అనుకుంటున్నాను. సో దాట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ గోయింగ్ టు, నేను నైకాలో ఆఫ్లైన్ పర్చేస్ చేశాను. యాక్చువల్లీ క్రిస్మస్ సేల్ రన్ అవుతుంది, అందరికీ తెలుసు. నైకాలో ఎవరైనా బ్యూటీ ప్రోడక్ట్స్ కోసం కావాలనుకుంటే మీరు నైకాలో ట్రై చేయండి. చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. మెబ్లిన్ పైన అండ్ లాక్మీ పైన అయితే ఆల్మోస్ట్ 40 to 50% ఆఫ్ ఉంది. సో డెఫినెట్గా మీరు కావాలనుకుంటే గ్రాప్ చేయొచ్చు. అండ్ నేను ఆఫ్లైన్లో ఏం పర్చేస్ చేశానో చూపిస్తాను ఇప్పుడు. సో చూసారు కదా, ఇది వచ్చేసి నా నైకా ఆఫ్లైన్ షాపింగ్. సో దీంట్లో నేను కొన్న ప్రోడక్ట్స్ ఫస్ట్ మీకు చూపిస్తాను. నైకాలో యాక్చువల్లీ నేను ఆన్లైన్లో ఉన్న ప్రోడక్ట్స్ ఏవి ఆఫర్లో ఉన్నాయో చెక్ చేయలేదు, ర్యాండమ్గా వెళ్ళాను. బట్ నేను వెళ్ళిన టైంకి లంచ్ టైం అనుకుంటా. సో అక్కడ ఎవరు సపోర్టింగ్ టీమ్ ఎవరు లేకుండా అనమాట. సో దట్ నేను నాకు కావాల్సింది గ్రాప్ చేసుకున్నాను. నేను తీసుకున్న దానిపైన అయితే అసలు ఆఫర్ లేదు. యూజువల్గా మనకు రెవల్యూషన్ ఐ ప్యాలెట్స్లో కానీ కొంచెం మంచి బ్రాండ్స్లో ఎక్కువ ఆఫర్స్ ఉండవు. 10%, 20% అలాగే ఉంటుంది. బట్ దీనిపైన అయితే జీరో ఆఫర్. ఐ డి నాట్ గెట్ ఎనీ ఆఫర్. నేను తీసుకున్న 2 ప్రోడక్ట్స్లో పైన కూడా ఆఫర్ లేదు. లాక్మీ, మెబ్లిన్ అండ్ ఇంకా వేరే బ్రాండ్స్ పైన ఉన్నాయి. ఇఫ్ మీరు కావాలంటే ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ పర్చేస్ చేయొచ్చు. సో నేను తీసుకున్నాను రెవల్యూషన్ ఐ ప్యాలెట్ అనమాట. సో లిటరల్లీ నాకు ఐ ప్యాలెట్ కావాలని ఫ్రమ్ సో లాంగ్ డేస్ నేను అనుకున్నాను. బట్ ఐ డిడ్ నాట్ గెట్ ఇట్. ఎందుకంటే నాకు మేకప్ పైన అంత పెద్ద నాలెడ్జ్ లేదు ఇంతకుముందు. ఇప్పుడే నేను కొంచెం ట్రై చేస్తున్నాను అనమాట. ఇది ఏది దేనికి వాడతారు, ఏది ఎలా యూస్ చేస్తారని ఇప్పుడే కొంచెం డీప్గా తెలుసుకుంటున్నాను. సో అందుకని నేను ఐ ప్యాలెట్ కొన్నాను. అండ్ తీసుకునేటప్పుడు చాలా చాలా కన్ఫ్యూజన్ ఉండే అనమాట. ఏ షేడ్ తీసుకుంటే బాగుంటుంది, మన స్కిన్ టోన్కి ఏది సెట్ అవుతుంది అది ఇది అని. బట్ న్యూట్రల్ పింక్స్ అండ్ కొంచెం బ్రౌన్స్ ఉన్న కలర్స్ అయితే మన ఇండియన్ స్కిన్ టోన్కి బాగా మ్యాచ్ అవుతాయి అని చెప్పే ఉద్దేశంతో నేను ఈ రెవల్యూషన్ ప్యాలెట్ తీసుకున్నాను. దీని షేడ్ వచ్చేసి ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దొరికితే ఈ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ స్క్రీన్ పైన కూడా మెన్షన్ చేస్తాను. న్యూ ట్రయల్స్ 2 అని ఉంది. రెవల్యూషన్ మేకప్ రెవల్యూషన్ లండన్. దీని కోడ్ షేడ్ ఎలా చెప్తారో నాకు తెలియదు. దీని ప్రైస్ వచ్చేసి 950 రూపీస్ అండ్ ఎక్స్పైరీ వచ్చేసి 2023కి అయిపోతుంది. సో తొందరగా యూజ్ చేయాలి. మీరు కావాలంటే నేను ఈ ప్రోడక్ట్ లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా ఉన్నాయి. అండ్ షేడ్స్ అయితే అసలు చాలా 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 బాగున్నాయి షేడ్స్. నేను ఏదో అనుకొని పర్చేస్ చేశాను. బట్ ఒకటి నా మైండ్లో ఉండింది ఏంటంటే న్యూట్రల్స్ అండ్ పింక్ న్యూడ్స్ అలాంటివి మన స్కిన్ టోన్కి బాగా మ్యాచ్ అవుతాయి అన్న ఇంటెన్షన్తో తీసుకున్నాను. షేడ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. ఇవన్నీ బేసిక్. కొన్ని గ్లిటర్స్ వచ్చాయి, కొన్ని మ్యాట్ వచ్చాయి.
సో నేను యూజువల్గా తీసుకునేటప్పుడే అనుకున్నాను గ్లిటర్స్ తక్కువ అండ్ మ్యాట్స్ ఎక్కువ ఉండేవి చూస్ చేసుకుందామని. సో మరీ బ్రైట్ కలర్స్, పాపప్ కలర్స్ కాకుండా కొంచెం సటిల్గా కొంచెం న్యూడ్ కలర్స్ లాగా ఉంటే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. దీంట్లో మోస్ట్లీ మనం చూసినట్టయితే బ్రౌన్స్, న్యూడ్స్, బ్రౌన్ న్యూడ్స్ అండ్ పింక్ న్యూడ్స్ అండ్ బ్రౌన్ కలర్స్ వచ్చాయి. ఒక 2 to 3, 4 గ్లిటర్స్ వచ్చాయి అంతే. సో డెఫినెట్గా దీన్ని నేను ట్రై చేస్తాను. ఆల్రెడీ ట్రై చేశాను, బట్ జస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పి చూసాను అంతే. డెఫినెట్గా నేను ఒక మేకప్ వీడియో చేస్తాను కంప్లీట్ మేకప్ ఐటమ్స్తో. సో స్టే ట్యూన్. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేయండి. సో దట్ మీరు మంచి మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది కొంచెం మనకు కాస్ట్ ఎక్కువనే ఉంటుంది రెవల్యూషన్ ప్యాలెట్ అంటే. బట్ దీనికి ఎందుకు ఇంత ప్రైస్ అని చాలాసార్లు అనుకున్నాను నేను రెవల్యూషన్ బ్రాండ్కి. బట్ దీని పిగ్మెంట్ ఎంత బాగుందంటే అసలు మనం వన్ పిక్కి మనకి చాలా బాగా పిగ్మెంట్ వస్తుందన్నమాట. సో ఎవరైనా మంచి ప్యాలెట్ కోసం ట్రై చేసినప్పుడు చాలామంది నాకు సజెస్ట్ చేశారు రెవల్యూషన్ ప్యాలెట్ గురించి. అండ్ మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు ద బెస్ట్ ప్యాలెట్స్ అంటే కంపల్సరీ మీకు రెవల్యూషన్ ప్యాలెట్ కంపల్సరీ ఉంటుంది. అండ్ మీరు అఫోర్డబుల్లో ట్రై చేయాలనుకుంటే దానిలో బడ్జెట్ రేంజ్లో కూడా మనకు ఏమంటారు మెబ్లిన్లో కానీ, లాక్మీలో కానీ, ఇంకా చాలా బ్రాండ్స్లో ఉన్నాయి, వెట్ అండ్ వైల్డ్లో కూడా. సో మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇది చాలా బాగా రివ్యూ ఉంది, చాలా బాగుంది ప్రోడక్ట్ అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. సో దీంతో పాటు నేను నాయికాలో తీసుకున్న థింగ్ వచ్చేసి నాయికా మ్యాటీ నెయిల్ లాక్వర్ అనమాట. సో ఇది షేడ్. నాకు ఈ షేడ్ అంటే చాలా చాలా ఇష్టం. ఐ వాజ్ సర్చింగ్ ఫర్ దిస్ ఫ్రమ్ సో లాంగ్ డేస్ అనమాట. యాక్చువల్లీ నాయికాకి నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు అది క్లోజ్డ్ ఉంది డ్యూ టు కోవిడ్ అనమాట. సో ఇప్పుడు ఫైనలీ నేను ఒక పని పైన వెళ్ళి వచ్చింది. సో దట్ ఈ 2 నేను తెచ్చేసుకున్నాను. అండ్ ఈ షేడ్ ఎగ్జాక్ట్గా నేను నా నెయిల్స్కి వేసుకున్నాను చూడండి, సేమ్ అదే షేడ్, చాలా బాగుంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 150 స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. అండ్ ఈ షేడ్ నేను కింద ఒకవేళ నాకు ఆన్లైన్లో కనిపిస్తే కనుక నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో దట్ యూ కెన్ గెట్ ఇట్. ఇంకా చాలా చాలా మంచి షేడ్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ మ్యాట్, చాలా ఈజీగా డ్రై అవుట్ అవుతుంది అండ్ చాలా లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది. చేయడానికి నేను ఏఎంబి మాల్కి వెళ్ళాను అనమాట యాక్చువల్లీ. సో ఏఎంబి మాల్ నాయకా స్టోర్లో నేను విజిట్ చేశాను అండ్ ఈ ప్రోడక్ట్స్ నేను అక్కడే తీసుకున్నాను. అండ్ దాంతోపాటు మనకు ఏఎంబి మాల్లో చాలా చాలా మంచి జ్యువెలరీ కానీ, చాలా మంచి ఫ్యాషన్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ, హెయిర్ క్లిప్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట. ఐఎమ్ లిటరల్లీ ఇంప్రెస్డ్. షాప్స్ కానీ, షాపింగ్ మాల్లో ఉన్న స్టాల్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. సో డెఫినెట్గా ఎవరైనా నియర్ బై ఏఎంబి కానీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ ఆ మాల్ని విజిట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశాను అండ్ నాకు చాలా నచ్చింది. సో నేను అక్కడ కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను, హెయిర్ యాక్సెసరీస్, బ్రాస్లెట్స్ లాంటివి తీసుకున్నాను. సో డెఫినెట్గా మీకు అది నేను చూపిస్తాను 1 by 1. సో ఫస్ట్ నేను ఒక హెయిర్ క్లిప్ తీసుకున్నాను. హెయిర్ క్లిప్ అంటారో పిన్ అంటారో తెలియదు. సో దిస్ ఈజ్ అ హెయిర్ క్లిప్. సో ఇలా బర్వ్ అంటారా, ఈ షేప్ ఏందో నాకు తెలియదు, ఆ షేప్లో ఉంది. అండ్ ఒక పిన్ లాగా ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు క్లిప్, జస్ట్ హెయిర్కి ఇలా పెట్టేయడమే. బ్యాక్ సైడ్ ఇలా ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ యాక్చువల్ ప్రైస్ అండ్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి 90 రూపీస్కి వచ్చిందనమాట. సో ఇది కంప్లీట్ స్టోన్స్ తోటి అండ్ రోజ్ గోల్డ్ కలర్లో ఉంది ఇది. సో ఇది ఒకటి. అండ్ సేమ్ స్టోర్లో నేను ఇలాంటి బ్యాండ్స్ తీసుకున్నాను విచ్ ఐఎమ్ వెరీ మచ్ వాంటెడ్. సో ఇలాంటివి నేను చాలా చాలా ప్లేసెస్లో చూశాను. అంటే జనరల్ బజార్లో కూడా నేను చాలా చూశాను, మీకు జనరల్ బజార్ హాల్లో కూడా నేను చూపించాను. బట్ నాకు ఆ క్వాలిటీ అస్సలు నచ్చలేదు, అస్సలు బాగాలేదు. ఈ క్వాలిటీ చాలా బాగుంది. ఇది 100% కాటన్ అండ్ ఇలా పోల్కా డాట్స్తో వచ్చింది. దీనిలో నెంబర్ ఆఫ్ కలర్స్ అండ్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఫ్లోరల్స్లో కానీ చాలా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి 70 రూపీస్ ఈచ్ అనమాట. సో దిస్ వన్ ఐ గాట్, ఇది ఒకటి తెచ్చుకున్నా. అండ్ దీంతో పాటు ఇంకొకటి హెయిర్ స్కార్ఫ్ లాగా వచ్చి మనకు బ్యాండ్ వస్తుంది చూడండి, అంటే వింటేజ్ కైండ్ ఆఫ్ బ్యాండ్ తీసుకున్నాను. సో ఇది మీకు ఫన్నీ అనిపించవచ్చు, బట్ నాకు చాలా చాలా నచ్చింది. సో మనం ప్లెయిన్ డ్రెస్సెస్ కానీ, ప్లెయిన్ టీషర్ట్స్ కానీ, ప్లెయిన్ కుర్తీస్ వేసుకున్నప్పుడు చాలా బాగా సెట్ అవుతుంది. ఇట్ విల్ గో విత్ ఎనీ అదర్ ప్లెయిన్ డ్రెస్సెస్ అనమాట. సో అందుకని ఇది తీసుకున్నాను. ఇది కంప్లీట్ సాటిన్ మెటీరియల్తో మేడప్
అయి ఉంది. దీనిపైన అన్ని ఇలా రోజ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ఉన్నాయి. అండ్ సేమ్ వే బ్యాండ్ ఉంది. సో మనం ఇలా హెయిర్‌కి టై చేస్తే ఇది కిందికి ఇలా వస్తుందనమాట. చాలా చాలా బావుంటుంది. సో డెఫినెట్‌గా నేను ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు పిక్ ఇంక్లూడ్ చేస్తాను ఆర్ వీడియోలో కూడా ఇంక్లూడ్ చేస్తాను. సో ఇది కూడా వచ్చేసి సేమ్ ₹70 ప్రైస్ పడింది నాకు. అండ్ ఈ షాప్‌లోనే ఇది నేను ఏ షాప్‌లో తీసుకున్నాను అసలు ఏమంటారు, షాప్‌లో షూట్ చేయడం మర్చిపోయాను. నేను యాక్చువల్లీ బ్లాంక్‌గా వెళ్ళాననమాట. వీడియో షూట్ చేయాలి అనే ఇంటెన్షన్‌తో వెళ్ళలేదు. సో, అందుకని నేను షేర్ చేయలేకపోయాను. ఈసారి ఎప్పుడైనా వెళ్తే కంపల్సరీ నేను షాప్ నేమ్ మీకు చెప్తాను. బట్ లాస్ట్ ఫ్లోర్‌లో ఉంది. అంటే సినిమా మనకు మూవీ థియేటర్ ఉంది కదా! అదే ఫ్లోర్‌లో ఉంది. బట్ డెఫినెట్‌గా ఎప్పుడైనా వెళ్తే మీరు ట్రై చేయండి. మనకు మూవీ ఫ్లోర్ ఏదైతే ఉందో అక్కడే ఉంటుంది ఇది కూడా. అన్ని బజార్ అని చెప్పేసి ఒక అన్నీ ఏమంటారు లింకప్ అయి ఉన్నాయన్నమాట షాప్స్ పక్కపక్కనే కంటిన్యూయస్‌గా. సో, మీరు వెతికితే దొరుకుతుంది మీకు. సేమ్ స్టాల్‌లో నేను తీసుకున్నాను ఈ బ్రేస్లెట్ కడ. ఇది ఒక కడ అనమాట. సో, ఇది మనకు బయట జనరల్ బజార్‌లో గూడా నేను చూసాను. బట్ చాలా ప్రైస్ చెప్పారు. అందుకని నేను తీసుకోలేకపోయాను. ఇది కంప్లీట్ స్టోన్ బ్యాంగిల్ లాగా వచ్చి అండ్ ఇక్కడ 2 స్టోన్స్ వచ్చాయన్నమాట. సో దట్ మనం ఇలా పెట్టుకోవచ్చు. చూసారు కదా! కనిపిస్తుంది. ఇది కంప్లీట్ స్టోన్స్. సో, ఇలాంటి స్టోన్ మెటీరియల్స్ కానీ, స్టోన్ ఐటెమ్స్ కానీ మనం తీసుకున్నప్పుడు దీంతో వచ్చిన ఈ కవర్స్ ఉంటాయి కదా! ప్లాస్టిక్ ర్యాపర్స్ దీంట్లోనే పెట్టాలి. మనకు సిల్వర్‌లో ఉంది, రోజ్ గోల్డ్‌లో ఉంది అండ్ గోల్డ్‌లో ఉంది. 3 షేడ్స్ ఉన్నాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ₹100 అనమాట. చాలా బాగుంది కదా! ₹100కి ఆహ్, మాల్‌లో దొరకడం చాలా డిఫరెన్స్. నేను జనరల్ బజార్‌లో ఆల్రెడీ అడిగాను. అది కడాలాగా వచ్చిందనమాట సన్నగా. ఇక్కడ ఏదైతే స్టోన్స్ వచ్చాయో దానికి ప్లెయిన్ వచ్చింది మొత్తము. ప్లెయిన్ బ్యాంగిల్ లాగా వచ్చి స్టోన్స్ వచ్చాయి. సో, వాడు నాకు 200 చెప్పాడు లిటరల్‌గా. నేను 150 కూడా అడిగాను. బట్ హి డిడ్ నాట్ గివ్ మీ. సో, అందుకని నేను ఇది ఏఎంబీలో తీసుకున్నాను. చాలా చాలా అఫోర్డబుల్‌గా ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి. అండ్ దీంతో పాటు నేను ఒక బ్రేస్లెట్ కూడా తీసుకున్నాను. ఐ విల్ షో యూ. సో, సేమ్ స్టోర్‌లో నేను ఇవన్నీ ఒకటే స్టోర్‌లో తీసుకున్నాను. ఎందుకంటే నేను బ్యాంగిల్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయను. అందుకని బ్రేస్లెట్స్ వేసుకుంటాను. సో, చూడండి ఈ బ్రేస్లెట్ చాలా చాలా బాగుంది. పర్ల్స్ అండ్ స్టోన్స్ వచ్చాయి. ఇంటర్లింక్స్ లాగా ఇచ్చారనమాట. ఇంటర్లింక్స్ లాగా ఇచ్చి స్టోన్స్ అక్కడక్కడ మధ్య మధ్యలో స్టోన్స్ వచ్చి ఇక్కడిక్కడ పర్ల్స్ వచ్చాయన్నమాట. సో, ఇట్స్ ఎ బ్రేస్లెట్ అండ్ ఏమంటారు, ఇది ఇక్కడ వేసుకోవడానికి ఇలా హుక్ లాగా ఇచ్చారు. ఇక్కడ మనం ఇలా తీయాలన్నమాట. కూడా మనకు సిల్వర్‌లో ఉంది. అంతేకాకుండా గోల్డ్‌లో కూడా ఉంది. సో, ఐ లైక్ దిస్. చాలా బాగుంది ఇది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ₹70 అండి. నేను ఒక కడ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి 199 స్టోర్ అని ఒకటి ఉంటుంది. మీకు అందరికీ తెలుసు ఏఎంబీలో. ఫస్ట్ ఫ్లోర్‌లోనే ఉంటుంది. మనం ఎంటర్ అవ్వంగానే మనకు లెఫ్ట్ సైడ్‌లో ఉంటుంది అనమాట. అంటే హల్దీరామ్ స్టోర్ ఉంటుంది కదా! దాని పక్కన ఉంటుంది. ఎవ్రీథింగ్ అండర్ 199. పెద్ద పెద్ద నెక్లెసెస్, నెక్ పీసెస్ కూడా ఉంటాయి. యాక్చువల్లీ నాకు టైం లేదు నేను అంతా చూసి తీసుకునే అంత. సో, యాక్చువల్లీ నేను ఒక వర్క్ పైన వెళ్ళాను కాబట్టి తొందరగా వచ్చేసాననమాట. అందులో నేను ఒక కడ తీసుకున్నాను. సో, కడ వచ్చేసి ఇలా ఉంటుంది. సో, ఇది ఫోకస్ సరిగ్గా చేయట్లేదు. ఇక్కడ అండ్ ఇదొకటి లాకింగ్ సిస్టమ్ లాగా ఇచ్చారనమాట ఇక్కడ. లాగా ఇచ్చారు అండ్ వేర్ చేసుకునేటప్పుడు మాత్రం ఇలా సెపరేట్ అవుతుంది. సో దట్ మనము ఇలా చాలా బాగుంటుంది. ఈ కడ గూడా నాకు అరౌండ్ ₹250 పడింది. 240 అనుకుంటా. ₹240 పడింది. ఇంకొకటి కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. బాల్స్ లాంటివి. సో, ఆల్రెడీ నేను చాలా తీసుకున్నానని చెప్పేసి ఇంకా నేను తీసుకోలేదు. సో, డెఫినెట్‌గా మీరు గనుక మాల్‌కి వెళ్తే ఈ స్టోర్స్‌ని మాత్రం విజిట్ చేయకుండా ఉండకండి. జస్ట్ నార్మల్‌గా మీరు చూసినా మీకు అర్థమవుతుంది. అక్కడ కలెక్షన్ చాలా బావుంది అండ్ చాలా చాలా ట్రెండీగా ఉంది అనమాట. సో, డెఫినెట్‌గా ట్రై చేయండి. సో, ఇవి అనమాట నేను పర్చేస్ చేసిన ఐటెమ్స్ ఫ్రమ్ నాయికా స్టోర్ అండ్ అమెజాన్. సో, హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. హెల్ప్‌ఫుల్ అయిందనుకుంటున్నాను. ఎవరైతే ఏఎంబీ మాల్‌కి వెళ్తే డెఫినెట్‌గా ఈ షాప్స్‌ని విజిట్ చేయండి. అన్ని మంచి వీడియోస్ అండ్ హెల్ప్‌ఫుల్ కంటెంట్‌తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్.